హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాణీస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇవాళ స్పెషల్ రెసిపీ బొమ్మిడాయిలు. ఈ సీజన్లోనే ఎక్కువ దొరుకుతాయండి. మేము ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి విజయవాడ ఫిష్ మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్గా తెచ్చుకున్నాము. ఇవి 1.5 kg తీసుకున్నాను. దీనికి కావాల్సినవన్నీ చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈ బొమ్మిడాయిలు ఒరిజినల్ బొమ్మిడాయిలు చూడండి ఎలా దొరుకుతాయి. ఒకటి కూడా దొరకట్లా, అయినా కానీ ఒక్కొక్కదాన్ని పట్టుకొని వేసుకుంటున్నాను. అటు చూపించి ఏ బొమ్మిడాయిలు మళ్ళీ అవి చూడండి, అవి దాసర బొమ్మిడాయిలు, అవి వేరు. ఫ్రెండ్స్, బొమ్మిడాయిలు ఇదిగోండి. మా శ్రీదేవి నీట్గా క్లీన్ చేస్తుంది చూడండి. అవ్వండి, చాకుతో చూడండి, దాని ప్రాణం తీస్తుంది. చచ్చిపోయిన దాన్ని కూడా చాకుతో పొడిచి చంపుతుంది అనమాట. ఇప్పుడు అంతా క్లీన్ అయిపోయింది కదా, లాస్ట్లో కొంచెం ఉప్పు, కళ్ళుప్పు అన్నమాట. అలాగే పసుపు వేసి బాగా క్లీన్ చేసుకోవాలి వీటిని. ఉప్పు పసుపు వేసి కడిగాం కదండి. ఇప్పుడు కొంచెం పెరుగుతో కడగాలి. పెరుగుతో కడిగితే ఫిష్ నీసు వాసన ఉండదు, అందుకనే నేను పెరుగుతో మంచిగా కడుగుతా. ఇదిగోండి, ఈలోపు మనం బొమ్మిడాయిల పులుసుకి నేను పులుసే పెడతాను. ఇంట్లో పులుసే తింటారు, బొమ్మిడాయి ఇగురు బాగుంటుంది అంటారు, కానీ పులుసు కూడా చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన మసాలా 2 స్పూన్స్ గసగసాలు, నేను 1.5 kg తీసుకున్నానండి. దానికి టీ స్పూన్తో 1.5 స్పూను గసగసాలు, 2 స్పూన్స్ ధనియాలు, 1.5 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, స్పూన్ జీలకర్ర, ఒక 5-6 లవంగాలు, ఒక 1/2 స్పూను మిరియాలు, 1/2 స్పూను మెంతులు, పెద్ద 4 ఉల్లిపాయలు, ఒక టమాటా, పచ్చిమిర్చి, ఇవి కావాలండి. అలాగే సాల్ట్, కారం, పసుపు కావాలి. వీటిని ముందు మెత్తగా పట్టుకుందాం. మసాలా కొబ్బరి వేయనండి, కొబ్బరి అంత టేస్ట్ బాగోదు. ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, చిన్న ముక్క వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇవి స్ప్రింగ్ ఆనియన్స్. ఇవి వేసుకుంటే ఫిష్ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. హెల్త్ వైజ్ కూడా మనం విడిగా కర్రీస్లో కూడా వేసుకోవచ్చు. నేను ఫిష్ కర్రీకి మాత్రం కంపల్సరీ వేస్తాను, చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ కూడా. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు నీట్గా క్లీన్ చేసుకున్నాం కదా, ఈ బొమ్మిడాయిల్లో అన్ని మసాలాలు వేద్దాం. ఒక 2 స్పూన్స్ కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తీసుకున్నాం కదా, అల్లం వెల్లుల్లిపాయ ఒక 1.5 స్పూన్ పడుతుంది. నెక్స్ట్ ఉప్పు, కళ్ళుప్పు వేస్తానండి, పులుసుల్లోకి బాగుంటుంది. కళ్ళుప్పు, పసుపు, అలాగే నిమ్మరసం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఫిష్ అనేది ఎక్కడ నీసు వాసన రాదు, అందుకనే నేను వండే ఫిష్ కర్రీ అంటే చాలా ఇష్టం అందరికీ, అందరు ఇష్టపడతారనమాట. అన్నీ వేసుకున్నాం కదా, కొంచెం ఆయిల్ వేసుకుందాం. వేసి అన్నీ మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదిగోండి, మనం వేసిన మసాలా అంతా ఇలా ఫిషెస్కి పట్టించేద్దాం.
పట్టించి అలా పక్కన పెట్టుకుంటే ఈలోపు మనం ఈ ఆనియన్ ఫ్రై అయ్యి మసాలాలు అయ్యేసరికి ఫిష్కి మంచిగా పడుతుంది అన్నమాట. బొమ్మిడాయలకి అలా వెడల్పుగా ఉన్న బాండీ పెట్టుకోవాలి. ఫిష్ కర్రీ ఏదైనా వెడల్పు బాండీయే పెట్టుకుంటాం. దీంట్లో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. నాన్ వెజ్ అంటే ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసాం. కొంచెం హీట్ అయితే ఆనియన్స్ వేద్దాం. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్, అలాగే గ్రీన్ చిల్లీ, వేసి ఒకసారి కలుపుతుంది. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్, కొంచెం కరివేపాకు, అన్ని వేసి ఒకసారి కలుపుకుందాం. అలాగే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం వేసుకున్నాం అండి, చూసి వేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఫిష్లో వేసుకున్నాం అనుకోండి. నేను పులుసులకి పప్పు అలా అయితే కల్లుప్పే వాడతాను. ఒకసారి కలిపేసి మూత పెట్టుకుందాం. ఆనియన్ ఫ్రై అయిపోయింది. అందులో టమాటా కూడా వేద్దాం. టమాటా కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టేద్దాం. ఇదిగోండి ఆనియన్ టమాటా మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా, అది వేసుకుందాం. గ్రేవీ ఎక్కువ అక్కర్లేదు అనుకుంటే ఒక 2-3 స్పూన్స్ చాలు. నేను తీసుకున్న క్వాంటిటీ కర్రీకి సరిపోతుంది. ఒకసారి ఆయిల్లో ఫ్రై అవ్వనిద్దాం. ఆయిల్లో పెట్టుకుంటే త్వరగా ఫ్రై అవుతుంది. మసాలా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు బొమ్మిడాయలు వేసేసుకుందాం. వేసి చాలా స్లోగా కలపాలండి. ఎందుకంటే తెలిసిందే కదా ఫిష్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో సైడ్ నుంచి ఉన్నాయి అలా కలుపుదాం. ఈలోపు మనం చింతపండు పులుసు తీసి రెడీగా పెట్టుకుందాం. ఇవ్వండి చింతపండు పులుసు పోసేసుకుందాం. ఇప్పటి నుంచి గరిటతో పని లేదు. గరిటె పెట్టామంటే అయిపోయినట్టే కూర. లాస్ట్కి ముళ్ళే మిగులుతాయి అన్నమాట. ఇలా సైడ్ నుంచి పెట్టాలండి గరిట. స్లోగా తిప్పాలి.
ఇంకా బాయిల్ అయ్యేటప్పుడు మాత్రం అస్సలు పెట్టకూడదు గరిటె అనేది. ఇప్పుడు కొంచెం కారం వేద్దాం. సాల్ట్ మాత్రం చూసి వేసుకుందాం. ఇంకా అన్నీ వేసేసాం కదా, ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 minutes అయితే సరిపోతుంది. ఫిష్ మామూలుగానే చాలా సాఫ్ట్గా ఉంటుంది, బొమ్మిడాయి ఇంకా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. సో ఎక్కువగా మనం కలపకూడదు. ఈ బొమ్మిడాయిలో చింతకాయ బొమ్మిడాయిలు వండుకోవచ్చు, దోసకాయ బొమ్మిడాయిలు వండొచ్చు, ఇంకా మెంతికూర వేసి కూడా వండుతారండి. అది జస్ట్ ఇగురులా చేస్తారు, ఫ్రై కూడా చేస్తారనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకటే ముళ్ళు ఉంటుంది, కాస్ట్ కూడా చాలా ఉంటుంది. కానీ ఈ వింటర్ సీజన్లోనే మనకి ఇవి ఎక్కువ దొరుకుతాయి, ఒరిజినల్ అయితే. కలకత్తా నుంచి కూడా వస్తాయి కానీ అవి అంత టేస్ట్ ఉండవు. సో ఇవి మనకి ఈ టైంలో బాగా దొరుకుతాయి అన్నమాట. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఒక 10 minutes మూత పెడితే అయిపోతుంది. రొయ్యలు కూడా తీసుకొచ్చాం, ఎందుకంటే నా ఫేవరెట్ కదా రొయ్యలు, అందుకని రొయ్యలు తెచ్చాను. ఇవి మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకొని కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఒక హాఫ్ లెమన్ పిండేసి ఇలా బాయిల్ చేసేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ కూడా ఉంటాయి. మనం ఏదన్నా కలగూరల్లో కావాలన్నా అలా వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ రొయ్యలు ఫ్రై అంటే చాలా ఇష్టం, లేదంటే రొయ్య పకోడీ అట్లా చేయొచ్చు. ఇంకా ఏది కావాలంటే అది చేసుకోవచ్చు అని తీసుకొచ్చాను. చూడండి 2 kgs రొయ్యలు తెచ్చాం. ఎన్ని అయినాయో 1 kg అయింది. ఇప్పుడు వీటిని కొంచెం సేపు బాయిల్ అవనిద్దాం. ఈ రొయ్యలు ఇలా ఉడకబెట్టినప్పుడు వాటర్ వస్తుంది కదండి, ఈ వాటర్ని తీసేద్దాం. తీస్తే మనం రొయ్యలు ఎంత తిన్నా కూడా మనకి కొలెస్ట్రాల్ రాదు, ఎందుకంటే ఇందులో ఉన్న ఫ్యాట్ అంతా ఈ వాటర్ ద్వారా వెళ్ళిపోతుంది. అయినా ఇందులో కూడా కొంచెం గుడ్ ఫ్యాట్ కూడా ఉంది, హెల్త్కి కూడా మంచిదేనండి రొయ్యలు. కొంచెం కీళ్ళ నొప్పులు వాత నొప్పులు ఉన్న వాళ్ళు కొంచెం దూరంగా పెట్టాలి, ఇంకా మిగిలిన వాళ్ళందరూ తినచ్చు. మా ఇంట్లో మాకైతే, నాకు మా అబ్బాయికి అయితే ఇలా చిన్న రొయ్యలే ఇష్టం. టైగర్ ఫ్రాన్స్ తినము, మా హస్బెండ్ తింటారు కానీ మేము తినం అనమాట. సో అందుకని ఉన్నట్లో చిన్నవి తెచ్చుకున్నాను వెళ్ళి నేను. ఇది కొంచెం బాయిల్ అయ్యాక వాటర్ తీసేస్తాం. ఇవన్నీ రొయ్యల్లో వాటర్ తీసేసాను కదా, ఇప్పుడు కొంచెం ఆయిల్ వేద్దాం. చిన్న స్పూన్ ఆయిల్ చాలు. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే చాలు. నేనైతే అలా వాటర్ తీస్తానండి, ఇష్టమైన వాళ్ళు ఉంచేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకో 10 minutes బాయిల్ అవ్వాలి. ఇవి ఇప్పుడు రెడీ టు కుక్ అండి. ఇంకా ఏ కూరలో కావాలన్నా వేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసేసుకొని ఒక 10 minutes ఉడికాక చల్లారాక ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏ కూరకు కావాలన్నా కూడా వేసుకోవచ్చు. కలకూరలు తినేవాళ్ళు ఇష్టంగా ఇలా వేసుకోవచ్చు. నేనైతే రొయ్య పకోడీ వేద్దామని తెచ్చాను. యాక్చువల్లీ మా అబ్బాయికి చాలా ఇష్టం, సో ఈవినింగ్ అది కూడా చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాం.
బొమ్మిడాయల పులుసు ఎక్కడ దాకా వచ్చింది చూద్దామా. చూసారా ఎలా ఉడుకుతుందో. బా స్మెల్ అయితే అదిరిపోయిందండి, సూపర్ ఉంది. నాకైతే ఇప్పుడే మౌత్ వాటరింగ్ వచ్చేస్తుంది. చూసారా అంత ఆయిల్ వేసామా, ఆయిలే కనిపించట్లా. చూసారా దీనికి ఆయిల్ ఎక్కువ పడుతుంది అనమాట. ఆయిల్ ఉంటేనే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇంకొక 5 minutes ఉడికితే మన బొమ్మిడాయల కూర రెడీ. ఎందుకంటే ఇది ఎక్కువసేపు ఉడకక్కర్లేదండి, అందుకనే మసాలా కూడా మనం ముందే పట్టించేసాం కదా. సో ముక్క కూడా చప్పగా ఏముండదు, మసాలా అంతా పట్టి టేస్టీగా ఉంటుంది అన్నమాట. నేనైతే పెళ్ళికి ముందు ఎప్పుడు తినలేదండి. పెళ్ళయ్యాక ఒకసారి మా వారు బయట హోటల్ నుంచి తెచ్చారు, ఇంకా అదే ఫస్ట్ తిన్నాం. చాలా బాగా నచ్చింది, ఇంకా అప్పటి నుంచి అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు ఇంకో 5 minutes మూత పెట్టి వదిలేద్దాం. కొంచెం కారం తగ్గింది, కారం వేసాను. అలాగే కొంచెం సాల్ట్ వేద్దాం. ఇందులో కొంచెం నా సీక్రెట్ టిప్ షుగర్. చూసారా ఒక్క పావు స్పూను. ఇలా పులుసు కూరల్లోకి షుగర్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. అన్నీ వేసాం కదా, ఇప్పుడు ఇంకా గరిటె పెట్టద్దు. గరిటె పెట్టకుండా క్లాత్తో ఇలా పట్టుకొని 5 minutes బాయిల్ అవనిద్దాం. రొయ్యలు బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నానండి. రొయ్యలు చూడగానే నాకు ఫ్రై చేసుకోవాలనిపించింది, అందుకని కొంచెం చిన్న కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని రొయ్యలు వేసుకున్నాం. తర్వాత అందులో ఆనియన్స్ వేసుకున్నాం. ఫ్రై అవనిద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈజీగా రొయ్యలు ఫ్రై అండి. రొయ్యలు ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా, ఇలా మనం రెడీగా పెట్టుకున్నాం అనుకోండి. ఎప్పుడైనా కావాలంటే ఇలా చిన్న బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ రొయ్యలు వేసుకుందాం. రొయ్యలు వేసుకున్నాక ఆనియన్ వేసి మనం ఫ్రై అవనిద్దాం. అందులోనే కొంచెం సాల్ట్, ఉడకబెట్టేటప్పుడు వేసాం కదా, అందుకని చూసి వేసుకోవాలండి, చాలా తక్కువ వేసుకోండి. అలాగే జీడిపప్పు. జీడిపప్పు నా ఫేవరెట్, రొయ్యల కూరలో ఇంకా ఇష్టం. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇలా కలిపేసుకొని మూత పెట్టుకోండి. ఇదిగోండి బొమ్మిడాయ కూరకి ఇంకో ఆయిల్ ఇలా తేలింది. ఇంకొక 5 minutes ఉంచుదాం. అది బొమ్మిడాయల కర్రీ రెడీ. ఫైనల్ టచింగ్ కొంచెం కసూరి మేతి, అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కొన్ని ఆయిల్లో వేసాను కదా, ఇప్పుడు పైన వేస్తాను. అలాగే కొత్తిమీర. ఇంతేనండి, ఎమ్మీగా టేస్టీగా బొమ్మిడాయల
పులుసు రెడీ. ఇది ఫ్రెండ్స్ నా స్టైల్లో నేను చేసే బొమ్మిడాయల పులుసు. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, మీ ఇంట్లో వాళ్ళకు కూడా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.